అంటే రెడ్ పెన్ ఉంటుంది కదా, ఎరుపు ఏంటంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి రెడ్ పెన్ తీసుకొని ఇలా ఈ నెంబర్ అనేది రాయండి. ఏమి లేదు, ఒక తెల్లని కాగితం, గీతలు రాతలు ఉండకూడదు. అలా ఉంటే ఏంటంటే గనక అది పరిహారానికి పనిచేయదని మనకు అంఖ్యాశాస్త్రంలో చెప్పబడుతుంది. విశ్వంలో కొన్ని నెంబర్స్ ఉంటాయండి, అవి చాలా చాలా పవర్ ని కలుగుంటాయి. అందులో ముఖ్యంగా ఈ నెంబర్ అనమాట 666. అలానే కాకుండా 222, అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే 555 అనమాట. ఈ నెంబర్ ఏంటంటే మన జీవితంలో మనకుండే ధన సమస్యలు తీసేస్తాయి, మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తాయి, మనకు ఏంటంటే ఇబ్బందులు అనేవి లేకుండా చేయడానికి ఉపయోగపడతాయి. ధనాన్ని ఏంటంటే కనుక మన దగ్గరికి రప్పిస్తాయి అనమాట అండి. అందుకే మీరు ఈ నెంబర్ని చక్కగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. అంటే మీరు ఇలా రాసేసి నెల మొత్తం కూడా ఏంటంటే మీ పర్సులో ఒకసారి పెట్టేసి వదిలేయండి. చూడండి ఎంతలా ఫలితం వస్తుందనేది మీకే తెలిసిపోతుంది. పర్సులో ఒక్కొక్కసారి చిల్లి గవ్వ కూడా ఉండదు కదా, అలాంటప్పుడు ఏంటంటే మన కంటికి ధనం అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది. డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు. కాబట్టి తప్పకుండా అండి ఈ నెంబర్ని రాసేసి పెట్టుకోండి. నెల తర్వాత తీసేసి చెట్టు మొదట్లో పడేయండి.